హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. సార్, కామన్గా ఇప్పుడు మనం రెగ్యులర్ చూస్తూ ఉంటాం కదా, డిస్క్ ప్రొలాప్స్ అని, సయాటికా అని అంటారు. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్క్ ప్రొలాప్స్ అండ్ సయాటికా? సయాటికా అంటే ఇట్స్ పెయిన్ ట్రావెలింగ్ త్రూ ది సయాటిక్ నర్వ్ లొకేషన్. అంటే మనకు బ్యాక్ నుండి కంప్లీట్ లెగ్ వరకు ట్రావెలింగ్ అయ్యే పెయిన్ని ఓకే, సయాటికా అంటాము. ఓకే. అండ్ డిస్క్ ప్రొలాప్స్ అనేది కాజ్. లైక్ సయాటికాకి మెనీ కాజెస్ ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ కాజ్ అనేది డిస్క్ ప్రొలాప్స్. మామూలుగా కండ జారింది అని, డిస్క్ ప్రొలాప్స్ అయ్యింది అని, దేర్ ఆర్ వేరియస్ నేటివ్ టర్మ్స్. సో అందులో వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ డిస్క్ ప్రొలాప్స్. సో రెండు సినానిమస్గా నేమ్ ఇంటర్చేంజ్ చేసి వాడుతూ ఉంటాం. ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అనేది ఓన్లీ ఏజ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్కే వస్తుందా సార్, లేదంటే నార్మల్గా ఎవరికైనా రావచ్చా? No, it can come to anyone. As young as 16 years వాళ్ళు కూడా there are documented with disc prolapses. Okay. ఇంకా ఎర్లీగా అండ్ అప్ టు ఏజ్. మోస్ట్ కామన్గా విత్ ఏజ్ ఏంటంటే ఈ డిస్క్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఓకే. ఆ వాటర్ కంటెంట్ అనేది విత్ ఏజింగ్ తగ్గుతూ ఉంటుంది. సో డిస్క్ అనేది లైక్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ షాక్ అబ్జర్వర్. ఓకే. సో షాక్ అబ్జర్వర్ కెపాసిటీ అనేది వాటర్ కంటెంట్కి డైరెక్ట్ రిలేషన్. సో ఎప్పుడైతే డిస్క్లో వాటర్ కంటెంట్ తగ్గుతూ ఉంటుందో డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇది విత్ ఏజింగ్తో జరిగే రెగ్యులర్ ఫినామినా. బట్ హౌ వీ కెన్ ప్రివెంట్ దట్? ఓకే. సో డిస్క్ హెల్త్ మెయింటైన్ చేయడం, దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ అనమాట. ఒకటి విత్ ఏజింగ్ వాటర్ కంటెంట్ తగ్గకుండా ఉండడానికి హెల్దీ పోస్చర్ మెయింటైన్ చేయడము. ఓకే. అండ్ ఎవరైతే మాన్యువల్గా వర్క్లో ఇన్వాల్వ్ అయిన ఉన్నారో ప్రాపర్ వెయిట్ లిఫ్టింగ్ టెక్నిక్స్. ఓకే. అండ్ స్మోకింగ్, నికోటిన్ డైరెక్ట్లీ అఫెక్ట్స్ బ్లడ్ సప్లై టు ది డిస్క్ అనమాట. నికోటిన్ బ్లాక్స్ బ్లడ్ సప్లై అనమాట. సో స్మోకింగ్ అవాయిడ్ చేయడము. అండ్ ఎక్సర్సైజ్, బ్యాక్ ఎక్సర్సైజెస్తో మెయింటైన్ చేయడం. ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అవర్స్లో వర్క్ చేసే వాళ్ళు కంటిన్యూస్గా కూర్చోకుండా ఫ్రీక్వెంట్ బ్రేక్స్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ ఎవ్రీ 1 hour ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవడము. ఓకే. ఒబేసిటీ, ఎవరైతే ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఆబ్వియస్లీ వెయిట్ ప్రెజర్స్ వల్ల డిస్క్ అనేది తొందరగా అరిగిపోవడం అనేది ప్రొలాప్స్ అనేది. సో వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం, దేర్ ఆర్ మల్టిపుల్ దీస్ థింగ్స్. ఓకే.